అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి దూకుడుని పెంచడం జరిగింది. మనం చూస్తున్నాం, యుద్ధం స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. మరి అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా యుద్ధానికి సంబంధించి కూడా మాటలు జరుగుతూనే ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు ట్రంప్ మరొక సంచలనమైన స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. 60 రోజుల్లో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ వారం రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఇరాన్ పై దాడులు చేస్తామని ట్రంప్ గట్టిగానే హెచ్చరించారు. గతంలో కూడా చాలా సార్లు ట్రంప్ ఇలా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ కూడా అంతే గట్టిగానే మీ అసలు తగ్గేదే లే అన్నట్టుగా ఇరాన్ పరిస్థితి కూడా ఉంది. సో ముఖ్యంగా మనం చూస్తున్నాము, చాలా సార్లు ఫిబ్రవరిలో లాస్ట్ మంత్ అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు 7-6 months గా కూడా యుద్ధం స్టార్ట్ అయింది. మనం చూసాము ప్రపంచం పైన ఎంతటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చాయో, ఎంత ఇబ్బంది పడిందో కూడా మనం చూసాం. బట్ ఇప్పటి వరకు అంటే రేపు మాప కూడా దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ముగింపు దశగా కూడా 2 దేశాలు కూర్చొని మాట్లాడితే అనుకున్నాము. చూసాం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా కూడా చాలా వరకు దీనికి సంబంధించి ఇబ్బందులు వచ్చాయి. బట్ మళ్ళీ అట్ ద సేమ్ టైం కూడా డీల్ కుదరలేదు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము, ఒక ముగింపు పలికే విధంగా కూడా ఉంటాయి చర్చలు. ప్రపంచం ఒక శాంతి పరంగా కూడా ముందుకు వెడుతున్న టైంలో కూడా ఒక్కసారిగా కూడా ట్రంప్ నెక్స్ట్ వారం రోజులు కాచుకొని తర్వాత ఇరాన్ పై దాడులు చేస్తాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే గతంలో కూడా ఇలా చాలా సార్లు ట్రంప్ చెప్పాడు. అసలు ప్రపంచ మ్యాప్ లోనే కూడా దీనికి సంబంధించి ఇరాన్ దేశం ఉండదు అంటూ హెచ్చరికలు చేశాడు. ఇరాన్ కూడా వాళ్ళ దేశ అధ్యక్షుడు ఖమేనీ అంత్యక్రియల రోజు కూడా ట్రంప్ అక్కడ టార్గెట్ చేశారు. మొత్తంగా కూడా చాలా వరకు కూడా యుద్ధాలు అక్కడ జరిగిన పరిస్థితి. బట్ ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం దిశగా కూడా అసలు వెళతాయా, లేకపోతే చర్చలు అంటే ట్రంప్ మైండ్ సెట్ ఏంటి, ఒక దేశం వంగకపోతే దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా కూడా ఒత్తిళ్లు తీసుకువచ్చి ఆ దేశాన్ని డీల్స్ పరంగా కూడా తీసుకొచ్చే మైండ్ సెట్ ట్రంప్కు ఉంది. బట్ ఇప్పుడు చూడాలి, బట్ ఇది చెప్తున్నంతగా కూడా అసలు ట్రంప్ ఏ విధంగా కూడా చేస్తాడు. ఇంకొకటి, చాలా సందర్భాల్లో కూడా అయిపోతుంది దీనికి సంబంధించి యుద్ధానికి ముగింపు వస్తుంది అనుకున్నాము. ఇంకా కాంగ్రెస్, ఇప్పుడు అమెరికాలో ఉన్న కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించి అసలు ఏం చెప్తుంది. ఇంకొకటి, ట్రంప్ లోని ఉన్న చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు ట్రంప్ వ్యవహార శైలి గురించి కానీ, అసలు ట్రంప్ అవలంబిస్తున్న పద్ధతులన్నింటినీ కూడా చాలా వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఏం జరగబోతోంది. ప్రపంచం ఇప్పుడు ఇంకా యుద్ధం దిశగా కూడా వెళ్ళబోతోందా, ట్రంప్ చెప్పింది ప్రతిసారి కూడా జరుగుతుందా, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది. క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా మనం చూసాము 20% వరకు కూడా భారతదేశం అక్కడి నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవుతాయి, చాలా వరకు లాస్ట్ టైం మనం చూసాం ఆ యుద్ధం వల్ల కూడా మన భారతదేశమే కాకుండా అన్ని ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు పడ్డాయి. బట్ ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు ఎంతవరకు కూడా ఉంటాయి. ఇంకొకటి, ఇరాన్ గుండా ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ గుండా వెళ్ళే క్షిపణిపై కూడా మేము దానికి సంబంధించి మేము ఇది చేస్తాము, ట్యాక్సెస్ విధిస్తాము అంటూ కూడా ట్రంప్ చెప్తున్నాడు. బట్ ఎంతవరకు కరెక్ట్, ప్రపంచ దేశాలన్నిటి కూడా మాకు మద్దతు ఇవ్వండి, మేము వసూలు చేస్తాము ట్యాక్స్ అని చెప్పినప్పుడు కూడా ట్రంప్ ఏదైతే కూడా అవలంబించే ఈ వైఖరికి ప్రపంచ దేశాలు ఏవైనా కూడా మద్దతు తెలుపుతాయా, లేకపోతే చాలా వరకు ఇరాన్ దేశానికి సంబంధించి కూడా ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి. బట్ ఇప్పుడు ఏ విధంగా మారబోతోంది చూద్దాం, మాట్లాడదాం. అంటే ఈ ఎఫెక్ట్ నిజంగా కూడా 3వ యుద్ధం దిశగా కూడా వెళ్ళబోతుందా, లేకపోతే ఇంకొక దశకి ఈ ముగింపు దశగా కూడా మొత్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకొచ్చి మాట్లాడతాయి. ఏదైతే కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏవైనా మాట్లాడుతా. ఇంతవరకు కూడా మనం చూసాం భారతదేశం చాలా వరకు డిప్లొమాటిక్ గా కూడా వ్యవహరించి యుద్ధం వెళ్లకుండా కూడా చాలా నిలువరించింది. మరి ఇప్పుడు ఏ విధమైన స్టాండ్ తీసుకుని నిజంగానే ట్రంప్ భయపెట్టి కూడా ఎన్ని రోజుల పాటు ఇట్లాగా అందరినీ ఇబ్బందులు పెడతాడు. ఇంకోటి, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ గుండా ఏవైతే కూడా నౌకలు వస్తాయో దానికి సంబంధించి కూడా ప్రతిదీ ట్యాక్సెస్ వేస్తామని చెప్తున్నాడు. బట్ ఈ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బట్ ట్రంప్ ఒక్కటే సైకలాజికల్ గేమ్ ఆడతాడు. ఏదో విధంగా కూడా తను అనుకున్నది సాధించాలి అనుకుంటాడు. ట్రంప్ వ్యవహరిస్తున్న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్రంప్ అవలంబించే విధానాలన్నీ కూడా వ్యతిరేకిస్తోంది. బట్ 60 రోజుల్లో కూడా ఏం జరగబోతుంది, నెక్స్ట్ 2 weeks లో కూడా అంతం చేస్తామని అంటున్నాడు. బట్ అప్పట్లాంటి బెదిరింపేనే చూడాలి. ఇంకొకటి, ముఖ్యంగా మనం ఇంకొక విషయం కూడా అంటే అమెరికన్ చట్టాలు ఏం చెప్తున్నాయి ఇప్పటి వరకు. అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించాలంటే కూడా పవర్ యాక్ట్స్ ఏవైతే కూడా ఉంటాయి 60 రోజుల పాటు కూడా స్వతంత్రంగా కూడా సైనిక చర్యను కొనసాగించే ఒక వెసులుబాటు ఉంటుంది. బట్ ట్రంప్ ఈ లూప్ హోల్ ను ఉపయోగించుకొని అందుకనే ఈ మాటని
అన్నాడా అని కూడా కొంత అందుకని ప్లాన్ చేస్తున్నాడేమో ఒక ప్రచారం అయితే సాగుతుంది. బట్ నిజంగా కూడా డెమోక్రాట్లు ఎవరైతే ఉన్నారో, రిపబ్లికన్ వీళ్ళందరూ కూడా ఇరాన్తో పూర్తి స్థాయి యుద్ధానికి తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ట్రంప్ ముందడుగు ఏ విధంగా కూడా అంటే చట్టసభ ఆయనపై ఎటువంటి ఆంక్షలు విధిస్తుంది. ఇప్పటికే మనం చూసాము అమెరికాలో చాలా వరకు కూడా ట్రంప్ పైన ప్రొటెస్టులు జరిగాయి. ట్రంప్ చేసే విధానాలకు అమెరికన్ పౌరులు కూడా అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఇన్ని రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత ఏం సాధించారంటూ కూడా అమెరికన్ ప్రజలు కూడా ట్రంప్ అవలంబించే విధానాలను వ్యతిరేకించారు. బట్ ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా ఏ దేశాలు నిలుస్తాయి? బట్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాలకి సంబంధించి కూడా ఇంకొకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా కూడా 20% వరకు మన భారతదేశం అయితే కూడా తీసుకుంటున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ చేసే దీని వల్ల కూడా యుద్ధం ఏ వరకు కూడా వెళ్ళబోతోంది, గరిష్ట స్థాయి ఉద్రిక్తలు ఏవైనా కూడా పెరుగుతాయా అనేది కూడా ఇంకా చూడాలి. ఒకవేళ ఇరాన్ ఏదైతే దాడులే రక్షణ స్థావరాలకి సంబంధించి అమెరికా ఒకవేళ టార్గెట్ చేస్తే ఇరాన్ ఫోర్సెస్ కూడా ఐఆర్జిసి ఫోర్సెస్ ఎంత గట్టిగా ఉంటాయి, ఇన్ని రోజుల పాటు యుద్ధం చేసినా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తలగ్గకుండా కూడా అంతే గట్టి టైట్ అంటే ప్రతిదాడులు కూడా చేసింది ఇరాన్. బట్ చూడాలి ఈ విధమైన వైఖరి ఇంకా కూడా అమెరికా ఎన్ని రోజుల పాటు అవలంబిస్తూ ఉంటుంది. సో మాట్లాడదాము. గెస్ట్లు జాయిన్ అయ్యారు. అందం సత్యం గారు, విశ్లేషకులు. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యం గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సత్యం గారు వినిపిస్తోందా? వినపడుతుంది. ట్రంప్ రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటుంటాడు. అంటే ఈ రోజు యుద్ధం సాగుతుంది అంటాడు, ఇంకొక రోజు ఏమో ఒప్పందం జరుగుతుంది, ఇదిగో ఒప్పందం అదిగో ఒప్పందం అంటున్నాడు. బట్ ఇప్పుడైతే ఏదైతే కూడా కొత్తగా అంటే 2 వారాల్లో కూడా యుద్ధానికి సంబంధించి కూడా మేము ఇరాన్ పై దాడులు చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్తున్నాడు. సో సైకలాజికల్ గా మనం ట్రంప్ ఇప్పటి నుంచి అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా చూస్తున్నాము. ఒక దేశాన్ని తన దారికి తెచ్చుకునే విధంగా కూడా ట్రంప్ వ్యవహార శైలి ఉంటుంది. నిజంగానే యుద్ధం చేసే విధానం ఉంటుందా, లేకపోతే ఎప్పటిలాగే కూడా చేసే ఒక వ్యాఖ్యలాగే దీన్ని చూడాలంటారా? ట్రంప్ గాని అమెరికాకు గాని మొత్తం ఆయిల్ మార్కెట్ స్వాధీనం చేసుకోవాలనేది అసలు లక్ష్యం. యుద్ధం ప్రారంభించినాడు కొమేనీని తొలగించడం అనేది ఒకటి, అణుబాంబులు మేక్ చేస్తున్నారు, అణుబాంబులు నివారించాలనేది 2. వాళ్ళు దాడులు చేసిన తర్వాత 3 అణుకేంద్రాల మీద దాడి చేశారు. అణుబాంబులు తయారు చేస్తున్నటువంటి ఆనవాలేం దొరకలేదు. అట్లే వాళ్ళు అనుకున్నట్టు కొమేనీని తొలగించారు. కొమేనీ పాలనే కాదు, కొమేనీని తొలగించారు, చంపేశారు. అది కూడా అన్యాయంగా. ఎందుకంటే జెనీవాలో ఇరాన్కు అమెరికాకు టాక్స్ నడుస్తున్నప్పుడు ఎవరు దాడులు చేయరు, కానీ టాక్స్ నడుస్తున్నప్పుడు దాడులు చేసి చంపేశారు. ఈ అసలు అమెరికా లక్ష్యం ఏంటంటే ఆయిల్ మార్కెట్ మొత్తం తన గుప్పెట్లోకి తీసుకోవటం, వెనిజులా అధ్యక్షుని ఎత్తుకెళ్ళి వెనిజులాను స్వాధీనం చేసుకుని గల్ఫ్ మొత్తం వాళ్ళ స్వాధీనంలో ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా తన స్వాధీనం చేసుకుంటే ఆయిల్ తన చేతుల్లో ఉంటే ప్రపంచం మొత్తాన్ని డిక్టేట్ చేయొచ్చు. పర్టికులర్గా చైనాని, ఇండియాని, మిగతా ఆర్థిక వ్యవస్థను డిక్టేట్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆయన ఏం దాచుకోలేదు. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అని, మేక్ డాలర్ గ్రేట్ అని అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇవాళ అమెరికా పెత్తందారి వైఖరి ఉండాలంటే ఆయిల్ మార్కెట్ చేతులు ఉండాలి. గల్ఫ్లో కంట్లో నలుసులాగా ఇరాన్ ప్రతిఘటిస్తుంది. కాబట్టి ఇరాన్ని సరెండర్ చేసుకోవాలి. తర్వాత తన మిత్ర దేశం, తన ఏజెంట్ ఇజ్రాయిల్ సుస్థిరంగా ఉండాలంటే అటు పాలస్తీనాన్ని అణిచివేయాలి, ఇటు ఇరాన్ని అణిచివేయాలి. కాబట్టి అట్లా పాలస్తీనాలో గాజాని ధ్వంసం చేశారు, ఇటు ఇరాన్ని కూడా ధ్వంసం చేస్తే ఇంకా వెస్ట్ ఏషియాలో ఎవరు తనకు శత్రువు అంటూ ఉండదు. మొత్తం మార్కెట్ తన చేతుల్లోకి వస్తుంది. ఇది మొదటి లక్ష్యం. 2వ లక్ష్యం హార్ముజ్ జలసంధిని ఆక్రమిస్తే తన చేతిలో తీసుకుంటే తూర్పు ఏషియా మొత్తం తన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి గుండానే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి చైనా కానీ, భారత్ కానీ, జపాన్ కానీ, ఇతర ఏషియన్ కంట్రీస్. కాబట్టి హార్ముజ్ జలసంధి మీద పెత్తనం కావాలి. వాళ్ళ కన్ను హార్ముజ్ జలసంధి మీద ఉంది. వాస్తవానికి హార్ముజ్ జలసంధి మీద మాదే హక్కు, మేము 20% ట్యాక్స్ వసూలు చేస్తామని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిండు. హార్ముజ్ జలసంధికి అమెరికాకి ఏ సంబంధం లేదు, చారిత్రక సంబంధం లేదు, భౌగోళిక సంబంధం లేదు. చారిత్రక సంబంధం ఇరాన్ తోటి ఉంది, భౌగోళిక సంబంధం కూడా హార్ముజ్ జలసంధికి ఒకవైపు సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,
ఇంకొక వైపు ఇరాను, ఒమన్ ఇటువంటి దేశాలు ఉన్నాయి. అమెరికాకు భౌగోళిక సంబంధం లేదు, చారిత్రక సంబంధం లేదు. తన చేతుల్లోకి తీసుకొని గతంలోనే పనామా కాలువ దగ్గర మా ఓడలు ఆలస్యం అవుతున్నాయి, అందుకని పనామా కాలువని మేము ఓవర్టేక్ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అమెరికా ఇంత దుందుడుకు చర్య, ట్రంప్ మరింత అగ్రెసివ్ గా ఈ ప్రపంచాన్ని అస్థిరతకు లోన్ చేస్తున్నారు. తర్వాత మొన్న యుద్ధం జరిగినప్పుడు, ఇరాన్ మీద దాడులు చేసినప్పుడు, దరిదాపు 50 రోజులు దాడులు చేసినప్పుడు అన్ని దేశాలు సంక్షోభానికి లోనయ్యాయి. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి, ఇన్క్లూడింగ్ అమెరికా. కాబట్టి అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దరిదాపు అమెరికా మొత్తంలో 300కు పైగా టౌన్లలో 93 లక్షల మంది ప్రదర్శనలు జరిపినట్టు వచ్చింది. ఆ ప్రజా వ్యతిరేకతతోటే ఇవాళ ట్రంప్ ఇరాన్ తోటి చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చలు జరుపుట్లో ఎంఓఏ కుదిరింది, యుద్ధం ముగిసిద్ది వారం రోజులు అన్నాడు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ట్రంప్ డిక్టేట్ చేసి ఆ ప్రకారం ఇరాన్ వినాలనేది కోరిక. ఎప్పుడైనా చర్చలు 2 సావరిన్ కంట్రీస్ మీద చర్చలు జరిగినప్పుడు రెండుకి సమాన హక్కులు ఉంటాయి. కానీ అమెరికా బెదిరిస్తూ ఒప్పందం చేసుకోవాలి, తర్వాత తన అనుకున్నట్టుగా ఒప్పందం చేసుకోవాలి, తన మాట విని ఇరాన్ సంతకం పెట్టాలి. ఇటువంటి గొంతెమ్మ కోరికలతోటి ఇరాన్ తోటి ఒప్పందం చేసుకోవాలనేది ట్రంప్ యొక్క వైఖరి. దాన్ని ఇరాన్ ప్రతిఘటిస్తుంది. మాది సావరిన్ కంట్రీ, మీరు మమ్మల్ని డిక్టేట్ చేయలేరు, హర్ముజ్ జలసంధి మాది, హర్ముజ్ జలసంధి మీకు సంబంధం లేదని చెప్పేసి ఇరాన్ ప్రతిఘటిస్తుంది. ఈ ప్రతిఘటనలో అనేక దేశాలు ఖండించినాయి, కానీ భారతదేశం ఖండించలేదు. భారతదేశం కూడా ఇవాళ గతంలో గొప్ప పాత్ర నిర్వహించింది. నెహ్రూ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో, వాజ్పేయి కాలంలో తను లీడర్గా నిలబడింది. ఇప్పుడు ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ప్రదర్శిస్తుంది. ఇది రేపు హర్ముజ్ జలసంధి మూసేస్తే తక్షణం సంక్షోభానికి లేనయ్యేది భారతే. ఎందుకంటే మనకు 60 రోజులు 70 రోజులు నిల్వ చేసే శక్తి ఉంది. 60-70 రోజులు సరిపోను ఆయిల్ నిల్వ చేసే శక్తి ఉంది. చైనాకు 250 రోజులు నిల్వ చేసే శక్తి ఉంది. కాబట్టి మొదటి సంక్షోభం, మొదటి స్ట్రోక్ భారతదేశానికి తగులుతుంది. అందుకని భారతదేశం అంతర్జాతీయ లీడర్ కాకపోయినా తన స్వప్రయోజనం కోసమైనా అమెరికాని వ్యతిరేకించి యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో భారతదేశం ఆలోచిస్తే అమెరికా ఏమైనా కొంత వెనక్కు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కానీ, రష్యా కానీ ఇటువంటి దేశాలు ఇది కరెక్ట్ కాదు, కూర్చొని మాట్లాడుకొని అంటుంటే అమెరికా దాడులు చేస్తూనే ఉంది. కాబట్టి మనకు అర్థమైపోయింది, ఏది ఖొమేని చనిపోయిన తర్వాత ఇరాను ఆటమిక్ బాంబ్స్ ఏం మేకింగ్ లేదని తేలిన తర్వాత కూడా ఇప్పటికీ భస్మీపటలం చేస్తుంది ఇరాన్ అంటే దురుద్దేశం ఉంది అమెరికాకు. ఇరాన్ ఆయిల్ బావుని ఆక్యుపై చేయాలి, ఇరాన్ ఊరికి ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు, హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ హక్కును తీసేయాలి. ఇటువంటి గొంతెమ్మ కోరికలతోటి వాళ్ళ అమెరికా మళ్ళీ దాడిలో పూనుకుంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలు కానీ, ఇటు డ్రోన్ స్థావరాలను ఒకవేళ అమెరికా ఇన్కేస్ టార్గెట్ చేస్తే, ఇప్పటికే ఏదైతే కూడా ఇరాన్ కి అంటే కొంత చైనా కానీ, రష్యా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయంటూ కూడా, అంటే తెరవైపు వెనకాల తెర నుంచి బ్యాక్ సైడ్ అంతా కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా అంటున్నారు. నిజంగా ఇవంతా కూడా అమెరికా మిత్ర దేశాలు అందరూ కూడా అంటే ఒకవేళ ప్రతీకార దాడులు కూడా దిగే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోవచ్చు అండి? ఇప్పటి వరకైతే ఆ సూచనలు అవుపట్లేదు. చైనా కానీ, రష్యా కానీ యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నటువంటి అవకాశాలు అవుపట్లేదు. ఏదైనా వ్యూహాత్మకంగా, సైకలాజికల్ గా సపోర్ట్ చేయొచ్చు. యుద్ధం ప్రారంభందే కొన్ని ఆయుధాలు రష్యా నుంచి, చైనా నుంచి దిగుమతి చేసుకుంది, అంతవరకు తప్ప ప్రత్యక్షంగా యుద్ధంలో దిగి ఆ ఇరాన్ తరపున యుద్ధం చేసేటువంటి సూచనలు అవుపట్లేదు. రెండోది, ఇరాన్ ఇవాళ అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. ఇవాళ అమెరికా దాడి చేసేది కూడా అమెరికా భూమి నుంచి కాదు, గల్ఫ్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల నుంచి దాడి చేస్తుంది. కాబట్టి ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి, గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాటి మీద దాడి చేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక యుద్ధం సాగితే తీవ్రమైనటువంటి సంక్షోభానికి లోనవుతుంది భారతదేశం కానీ, ప్రపంచ దేశాలు కానీ. కాబట్టి అమెరికా వైఖరిని ఎండగట్టి ముందు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మన కోసమైనా అత్యవసరంగా ఒక వైఖరి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత్.
యెస్. ముఖ్యంగా అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ పైన పట్టు సాధించడం కోసమే అమెరికా ఇప్పుడు ఇంత చేస్తోంది. భూభాగం ఇప్పుడు ఇరాన్ భూభాగం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మేము మాకు పట్టు ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. శాశ్వతంగా కూడా దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా కూడా అంటే ఎటువంటివి చేస్తే దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుందంటారు? ఇప్పుడు మనకు శ్రీలంకకు మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉందండి. హ్మ్. మధ్యలో నేను పెత్తనం చేస్తాను అమెరికా వచ్చి నాది అని అంటే ఎట్లుంటది మనకు? ఇదే పరిస్థితి ఇవాళ ఇరాన్ కూడా. అరుగు జలసంధి ఒడ్డున ఇరాన్ దేశం ఉంది. హ్మ్. సముద్ర పంపకం ప్రకారం ఇరాన్కు మెజారిటీ సముద్రం ఉంది అక్కడ. కాబట్టి ఇరాన్ మొదటి నుంచి ఇరాన్ ఆధ్వర్యంలో జలసంధి పనిచేస్తుంది. అవును. ఇప్పుడు కొత్తగా వచ్చిన నాది అని అమెరికా అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రతి దేశం మధ్య పనామా పోయి నాదే అనడు, గ్రీన్లాండ్ పోయి నాదే అనడు, అవును. ఇప్పుడు హార్ముజ్ నాదే అంటుండు. అంటే దేశం ప్రపంచం అంతా నాదే అనేటువంటి పరిస్థితికి వస్తుండు ట్రంప్. హ్మ్. దీనికి ఎక్కడొక్కడ పులి స్టాప్ పడాలంటే కేవలం యుద్ధం మాత్రమే సరిపోదు. ప్రజల్ని కూడగట్టడం, దేశాలను కూడగట్టడం ఈ రెండు చేయాలి. యెస్. కాబట్టి భారతదేశం లాంటి దేశాలు న్యూట్రల్గా ఉంటున్నాం అనేటువంటి పేరు మీద వీటన్నిటికి దూరంగా ఉంటాం అనేది ప్రపంచానికి బాగా నష్టం చేస్తుంది, మన దేశానికి కూడా నష్టం చేస్తుంది. ముఖ్యంగా అంటే ఇజ్రాయెల్ ఈ దాడులు వెనుక అంటే మొదటి నుంచి కూడా ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి దాడి జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఇరాన్, అమెరికా మధ్య సంధి జరుగుతుంది. బట్ ఎక్కడ కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తావన రాలేదు. ఆ దేశం కూడా అంటే డీల్ కుదుర్చుకోవడానికి ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు. బట్ ఇజ్రాయెల్ దేశం లేకుండా కూడా ఈ డీల్ అనేది జరగడం సాధ్యమేనా? మనం లాస్ట్ టైమ్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి కూడా ఆ దేశ ప్రస్తావన రాకుండానే అటు ఇరాన్ గాని, అమెరికా గాని ముందుకొచ్చి మాట్లాడతాయి అన్నారు ఒప్పందాలకు సంబంధించి. బట్ ఇజ్రాయెల్ ఇప్పుడు లేకపోవడం వల్లే హ్మ్. అమెరికాని ఇజ్రాయెల్ని వేరువేరుగా చూడటం మనం తప్పుడు అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రెండు కలిసే దాడులు చేస్తున్నాయి. హ్మ్. అమెరికా చర్చలు జరిపితే ఇజ్రాయెల్ మాకు సంబంధం లేదని నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన వారం రోజుల్లో ట్రంప్ ఆ ఇజ్రాయెల్ని రిజెక్ట్ చేశాడు, మా మాట వినాల్సిందే అని. కాబట్టి రెండు వేరువేరుగా చూడటం కరెక్ట్ కాదు. తర్వాత అమెరికా నేను ఇరాన్ తోటి ఒప్పందం చేసుకుంటా కానీ నువ్వు మాత్రం పక్కనున్న దేశాల మీద దాడి చేయమని చెప్పేసి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే అది కరెక్ట్ కాదు. పక్కనున్న లెబనాన్ మీద కంటిన్యూస్ గా దాడులు చేస్తా ఉంది. హ్మ్. కాబట్టి ఇదంతా కూడా ఒకటే పార్టు, రెండు పార్టీలు కావు. కాబట్టి లెబనాన్ మీద దాడులు ఆపితేనే మేము చర్చలు చేస్తామని ఇరాన్ ఎదురు తిరిగింది. దాంతో ఇజ్రాయెల్ కూడా మానుకుంది, దాడులు మానుకున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ని అమెరికాని వేరువేరుగా చూడలేము, రెండు కలిసే. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో మొత్తం గల్ఫ్ దేశాలను ఆక్రమించాలన్నా, గల్ఫ్ దేశాలను తన చేతిలో పెట్టుకోవాలన్నా ఇజ్రాయెల్ అవసరం. ఇజ్రాయెల్ అనేది ఒక సెకండ్ లాంటిది. హ్మ్. దాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా పెత్తనం చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అనేటువంటి దాన్ని ఎంత నరమేధం చేసినా, ఇవాళ గాజాలో 70,000 మంది చంపేశారు. అందులో 20,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల్ని కావాలని మన మన భారతదేశానికి అయినటువంటి రిటైర్డ్ జడ్జే ఇప్పుడు దాని ఎంక్వైరీలు ఉన్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అసలు ఇది యుద్ధం చంపేసినట్టు లేదు, ఇజ్రాయిల్ భవిష్యత్ తరం ఎదగకుండా అసలు భవిష్యత్ తరం అనేదే లేకుండా చిన్నపిల్లల్ని చంపేశారు, భవిష్యత్ తరం మిగలొద్దని చంపేసినట్టుగా అవుపడుతుంది అన్నాడు. అంత క్రౌర్యానికి ఏ దేశం దిగలేదు. 20,000 మంది చిన్నపిల్లల్ని చంపేశారు. కాబట్టి ఇజ్రాయిల్ అనేటువంటి రాసపుండు ఆ యుఎన్ఓ తీర్మానం ప్రకారం పాలస్తీనా గడ్డ మీద 1947లో క్రియేట్ చేశారు. అది వాళ్ళ వెస్ట్ ఏషియాలో ఏ దేశానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దీని అంతటికీ అమెరికా సపోర్ట్ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ లేదని ఇజ్రాయెల్ చెప్పినా నమ్మం, ఇజ్రాయెల్ లేదని అమెరికా చెప్పినా నమ్మం. అవి రెండు ఒకే కాంప్లిమెంటరీ తోటే డెసిషన్స్ తోటే ఇవాళ దాడులు చేస్తుంది. కాబట్టి అమెరికా తోటి ఒప్పందం అంటే ఇజ్రాయెల్ తోటి ఒప్పందం ఇట్ ఈస్ ఇంప్లైడ్. కాబట్టి ఖచ్చితంగా దానికి ఇజ్రాయెల్ కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంటే యుఎస్, ఇరాన్ దేశాలకు సంబంధించి ఒప్పందానికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్ చేసింది, ఖతర్ చేసింది. అంటే తర్వాత ఖతర్ యాడ్ అయింది. ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఇక్కడ మధ్యవర్తిత్వం చేసింది. సో ఖతర్ ముందుకు వచ్చినా చేసినా కూడా దీనికి సంబంధించి ఏవైతే కూడా అణు ఒప్పందానికి సంబంధించి వాళ్ళు చేయకూడదంటూ కొన్ని డిమాండ్స్ ఏదైతే కూడా ఇరాన్ కొన్ని పెట్టింది, అమెరికా కూడా దాన్ని పెట్టింది. కొన్నిటి వరకు అసలు మొదట్లో కూడా అసలు ఇరాన్ దేశం పాకిస్తాన్ నమ్మలేదు. తర్వాత కొంత మాట్లాడింది. మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొకటి అక్కడ యాడ్ చేస్తారు. అన్ని డిమాండ్స్ కూడా మాట్లాడలేదు అని చెప్పిన పరిస్థితి ఉంది.
బట్ ఇక్కడ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయటమే కూడా ఇప్పుడు యుద్ధం ముగింపు రాకపోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? పాకిస్తాన్‌కి స్వతహాగా ఆ శక్తి లేదు. మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించేటువంటి శక్తి లేదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే, అమెరికా ప్రోత్సాహంతోటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వచ్చింది. ఇరాన్‌ని చర్చలోకి తీసుకురావటానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వచ్చింది. దానికి అమెరికన్ ఎంకరేజ్‌మెంట్ ఉంది అనుకుంటున్నా. అమెరికన్ పర్మిషన్ లేకుండా వాలంటరీగా పాకిస్తాన్ యాక్ట్ చేసే స్థితిలో లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పౌర ప్రభుత్వం అనేది వీకెస్ట్ గవర్నమెంట్. వాళ్ళు స్వతహాగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు. ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి అమెరికా సపోర్ట్ తోటి అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు ప్రజలతో ఎన్నుకున్న గవర్నమెంట్ కాదు. ఇట్స్ అన్ వీకెస్ట్ గవర్నమెంట్. కాబట్టి దాని సైన్యాధ్యక్షుడు మున్నీరే మొత్తం అధికారం చెలాయిస్తుండు. మున్నీర్కే వైట్ హౌస్ కి వెల్కమ్ చెప్తున్నారు. 2 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ ని మున్నీరే కలిసి వచ్చాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ స్ట్రాంగ్ లేదు, పాకిస్తాన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ లేదు. కాబట్టి వాళ్ళ మధ్యవర్తిత్వం వచ్చే శక్తి లేదు. కానీ అమెరికా ప్రోత్సాహంతో ఈ మధ్యవర్తిత్వం బాధ్యత తీసుకుంటారు అనేది నేను అనుకోవటం. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ డిక్టేట్ చేసి లేదా ప్రపంచ దేశాలను గొడగట్టి వీళ్ళందరినీ పరిష్కరిద్దామనేటువంటి శక్తి పాకిస్తాన్కు లేదు. ముఖ్యంగా ఇప్పుడు అంది సత్యం గారు ఎప్పుడైతే కూడా యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనగానే డెఫినెట్ గా కూడా ఎఫెక్ట్ అంతా కూడా స్టాక్ మార్కెట్స్ పై పడుతుంది, డాలర్ పై. అంటే నెక్స్ట్ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోయే ఛాన్స్ ఉంది? చూసాం ఒకసారి యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగానే ఒకసారికి మొత్తం మార్కెట్ అంతా కూడా క్రాష్ అవ్వడం కానీ చాలా వరకు కొంత ఒడిదుడుకులు మనం లోన్ అవుతూ ఉంటుంది మార్కెట్ కూడా. సో ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను 1, 2, 3, 4 అని చెప్తా భారతదేశం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో వ్యూవర్స్ కు క్లారిటీ ఉండటానికి. 1, ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇట్లా 60 రోజులు యుద్ధం చేస్తే ఆయిల్ ధరలు కూడా ఎంత పెరుగుతాయి అంటే, గతంలో బ్యారెల్ ధర యుద్ధం ప్రారంభమైనప్పుడు $68. యుద్ధం ముగిసే నాటికి అది దరిదాపు $100-120 పెరిగింది. కాబట్టి ఆయిల్ ధరలు పెరుగుతాయి. మళ్ళీ స్వదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత పెట్రోల్ ట్రాన్స్పోర్ట్లో ఇన్పుట్ ఉంటుంది, తయారీ రంగంలో ఇన్పుట్ ఉంటుంది. కాబట్టి దేశంలో ద్రవ్యోల్బణం యుద్ధానికి ముందు 1.7% అంటే యుద్ధం తర్వాత ఇవాళ 4.75% టచ్ అవుతుంది. మళ్ళీ యుద్ధం కొనసాగితే ఆ ద్రవ్యోల్బణం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆగమాగం అయ్యే అవకాశం ఉంది. తర్వాత నెంబర్ 2, ఆయిల్ బిల్లు పెరిగింది. గతంలో యుద్ధం చేస్తే ఇంపోర్ట్ బిల్లు పెరిగింది. మనకు సంవత్సరానికి $174 బిలియన్ ఆయిల్ బిల్లు పోయిన సంవత్సరం 25లో. యుద్ధం వల్ల $18 బిలియన్ అదనంగా భారం పడింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తే మరొక దరిదాపు 20% కనుక అమెరికా ట్యాక్స్ చేయటం లేదా నిర్బంధించడం వస్తే మళ్ళీ ఇంకో $18 బిలియన్ లేకపోతే $25 బిలియన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం డిమాండ్ పెరిగితే మన దేశం యొక్క రూపాయి విలువ పడిపోతుంది. కాబట్టి డాలర్లో డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది 2వ ఎఫెక్ట్. తర్వాత 3వ ఎఫెక్ట్, మన ఫారెన్ రిజర్వ్స్ వీక్ అవుతా ఉంటే మనకు ఇప్పుడు ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోవద్దు, అందుకే మోడీ మీరు బంగారం కొనబాకండి అని చెప్పేసి అన్నాడు. ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు $174 బిలియన్ అయితే బంగారం ఇంపోర్ట్ బిల్లు $71 బిలియన్. ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళొద్దు అన్నారు. విదేశాలకు వెళ్తే మనం డాలర్లు కావాలి. కాబట్టి మళ్ళీ మనం ఫారెన్ రిజర్వ్స్ తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి ఎఫెక్ట్స్ భారతదేశం మీద ఉండేటువంటి అవకాశం ఉంది. జీడిపి గ్రోత్ రేటు కూడా గతంలో 7.4% ప్రొజెక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ 6.5% తగ్గించుకున్నాం. మరింత తగ్గించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా జీడిపి తగ్గితే ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అనేక రకాలుగా భారతదేశం మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అంది సత్యం గారు విశ్లేషణ అందించినందుకు. సో చూడాలి, ట్రంప్ వ్యాఖ్యలు ఒక వ్యూహాత్మకంగానే అండ్ ప్రతిసారి కూడా మాట్లాడతాడు, మైండ్ గేమ్ పరంగానే మాట్లాడతాడు. బట్ ఇవి కూడా అలాంటి స్టేట్మెంట్స్ కానీ పరిగణించాలి. యుద్ధం ఇక్కడితో ముగింపు దశగా కూడా 2 దేశాలు కూడా వచ్చి మాట్లాడుకునే విధంగా కూడా సిచ్యువేషన్స్ అన్ని కూడా మారాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని